Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 90% మంది మహిళలకు సంక్షేమ ఫలాలు అందాయని, అలాగే మహిళా సాధికారతలో ఏపీ నంబర్ 1 గా ఉందని వైసీపీ చెప్తోంది. సో ప్రతిపక్షాలు దీనిపైన మహిళా సాధికారత అనేది జరగడం లేదని, కానీ మహిళలకి సంక్షేమ ఫలాలు అందడం లేదంటూ రకరకాల విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందాయి? ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ కృష్ణరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా లక్ష్మీదేవి గారు. సార్, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు, ముఖ్యంగా 90% మంది మహిళలకు సంక్షేమ ఫలాలు అందాయి. అలాగే మహిళా సాధికారత, ఏ గవర్నమెంట్ విషయం మనం చూసుకున్నా సార్, మహిళా సాధికారత, అలాగే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు, ఇటువంటి ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటారు. దాన్ని బట్టే ఆ గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుంది అన్న దాన్ని కూడా లెక్కలు కడుతూ ఉంటారు కదా సార్. సో ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత అనేది సాధ్యమైందా లేదా సార్? ఏంటి సార్ అసలు? అమ్మ, ఇది నిజంగా చాలా మంచి చర్చనీయాంశం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి చూడాలి. అయితే ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలు 100కి కనీసం 50% మహిళలకు దక్కాలి. ఈ జెండర్ ఈక్వేషన్ లేదా జెండర్ ఈక్వాలిటీ అనేది మనం పరిశీలిస్తే ఎప్పుడూ కూడా భారతదేశంతో పాటు అనేక దేశాల్లో ఇది ఇన్ఈక్వాలిటీ లాగా, అంటే అది ఆ సమతౌల్యత ఉండటం లేదు. ప్రధానమైన భాగం అంటే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దీంట్లో బల్క్ పార్ట్, అతి పెద్ద భాగం పురుషులకే కైవసం అయిపోతుంది. మీకు ప్రభుత్వ మంత్రులు కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అలాగే సంక్షేమ ఫలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా పురుషులకే వెళ్తున్నాయి, మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్. కానీ నాకు తెలిసినంత వరకు మేము ఇటీవల ఒక అధ్యయనం చేసామమ్మా. అది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రైటర్స్ అసోసియేషన్, అలాగే మారుతి మహిళా సొసైటీ అని చెప్పి లకంరాజు సునీత గారు దానికి చైర్మన్ అన్నమాట. ఆవిడ, వారి సంస్థ మా సంస్థ కలిపి ఒక అధ్యయనం చేసినప్పుడు మాకు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుసుకోగలిగాం. అదేమిటంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మహిళలకు సంక్షేమం అలాగే అభివృద్ధి ఫలాలు 100కి 90% మంది మహిళలకు అందాయమ్మా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. అన్ని చోట్ల కూడా మహిళలకు ఏదైనా మిగిలితే ఇవ్వటం తప్ప, మహిళల కోసం అని చెప్పి ప్రత్యేకంగా పథకాలు ఉన్నప్పటికీ కూడా అవి సరిగ్గా మీకు అమలు కాకపోవటం. కానీ ఏపీకి వచ్చేటప్పటికి అందుకు భిన్నమైన పరిస్థితే ఉంది. ఫలితంగా ఒక రకం చెప్పాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒక స్వర్ణయుగంగా మనం భావించాలి. మహిళల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ అనేది రెస్ట్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే, అనేక రాష్ట్రాలతో పోలిస్తే అగ్రస్థానంలో ఉంది. అయితే మీకు ఇంత చెప్పినట్టు రైటర్స్ అసోసియేషన్, అలాగే సునీత లకంరాజు గారి అధ్యక్షతన ఉన్న మారుతి మహిళా సొసైటీ, మేము జరిపిన ఒక అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సంపదకు వచ్చేటప్పటికి, అంటే ఈ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు, దీనికి వచ్చేటప్పటికి మహిళలకు సుమారుగా ఎన్ని లక్షల కోట్లు అంది ఉంటాయి అనేది మేము అధ్యయనం చేస్తే చాలా ఆసక్తికరమైన విషయం తెలిసిందమ్మా. ఏంటంటే దాదాపు 11.41 లక్షల కోట్ల రూపాయల మేరకు, 11.41 లక్షల కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సంపద లభించింది. ఎప్పుడమ్మా? ఈ 56 నెలల్లో, ఈ 56 నెలల్లో ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు 11.41 లక్షల కోట్ల రూపాయల సంపద లభించింది. అంటే ఎలా లభిస్తుంది వాళ్ళకి? అది ప్రభుత్వం అది ఇచ్చేస్తుందా? అసలు నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెటే మీకు 2.26 లక్షల కోట్లు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మరి 11 లక్షలన్నర అని చెప్పి మనం అంటున్నాం. ఎట్లా సాధ్యం అవుతుంది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు దానికి మేము ఒక లెక్క చూస్తానమ్మా. ఈ ప్రభుత్వం దాదాపు లక్షలాది మందికి, దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందమ్మా. ఇది ఒక రకం చెప్పాలంటే ఒక అపురూపమైన పరిణామం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో లక్షలాది ఇళ్ల స్థలాలను
మహిళలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో కొన్ని రాష్ట్రాల్లో ఇల్లు కట్టేస్తున్నారు, ఇల్లు కట్టినప్పుడు దాంట్లో ఎక్కువ భాగం పురుషుల పేర్లు ఉంటాయి, కొద్ది భాగం మాత్రమే మహిళల పేర్లు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రతి ఇంటి స్థలము కూడా మహిళలకే ఇచ్చారు. అలాగే ఇప్పుడు కడుతున్న ఇళ్ళన్నీ కూడా మహిళల పేరు మీదే రిజిస్టర్ చేస్తున్నారు. అంటే మహిళా సాధికారతకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ లేదని చెప్పి మనం భావించాలి. సరే, మనం ఒకసారి పాత దీనికి వెళ్తే మనం అనుకున్నాం, ఈ 11.41 లక్షల కోట్ల రూపాయల మేరకు మహిళలకు సంపద పెరిగింది. ఎలా పెరిగింది అంటే వారికి దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు వారి పేరుని ఇచ్చారమ్మా. మేమేం చేసామంటే వారికి ఇచ్చిన స్థలం 48 గజాలు, అంటే 1 సెంట్ అనమాట. ఇప్పుడు తక్కువలో తక్కువ చూసుకుంటే 1 సెంటు స్థలం ఖరీదు సుమారు 2.5 లక్షల రూపాయలు ఉంటుందమ్మా. సెంటు ఖరీదు 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. దీనిని మనం ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలతో మనం హెచ్చిస్తే అది దాదాపు మీకు 7.75 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వటం వలన ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు దాదాపు 7.75 లక్షల కోట్ల రూపాయల ఆస్తి లభించింది. ఇది పెద్ద అచీవ్మెంట్ అమ్మా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అచీవ్మెంట్ ని ఏ మహిళలు సాధించలేకపోయారు, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ లో తప్ప. రెండోది, సరే మిగతాది ఈ మనం 11.41లో దాంట్లో మనకి ఒక లెక్క ఏంటంటే 7.7 లక్షలు వచ్చింది. ఇది కాకుండా వీడికి ఈ ప్రభుత్వం దాదాపు మహిళల కోసం అని చెప్పి 31 సంక్షేమ పథకాలు అమలు చేస్తుందమ్మా. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అత్యధికంగా నేరుగానే ఆయా మహిళలకు బెనిఫిట్స్ ఇస్తుంది. అంటే మన డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా వారికి డబ్బులు ఇస్తుంది అనమాట. రెండోది, ఇండైరెక్ట్ గా పరోక్షంగా వారికి లబ్ధి చేకూర్చే విధానం కూడా చేస్తుంది. అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా వారికి ఈ 31 పథకాల ద్వారా ఈ 56 నెలల్లో దాదాపు 2.66 లక్షల కోట్ల రూపాయలు వారికి అందజేసింది. ఇది కూడా చాలా ఎక్కువ అమ్మా. ఎందుకు ఎక్కువ అంటున్నానంటే భారతదేశంలో మోడీ హయాంలో ఈ 56 నెలల్లో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు ఇటువంటి సంక్షేమ పథకాలకు, అంటే ముఖ్యంగా నేరుగా నిధులు బదిలీ చేసే కార్యక్రమానికి కేంద్రం ఖర్చు చేస్తే దాంట్లో దాదాపు 10% పైగానే ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మహిళలకు ఇచ్చింది. కేంద్రం 20 లక్షల కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.66 లక్షల కోట్లు ఇచ్చింది. అంటే 10% పైన ఎక్కువ ఏపీలో ఇచ్చింది. అంటే అక్కడ ఏమైందమ్మా, ఇక్కడ 7.7 లక్షల కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాల రూపంలో, అలాగే సంక్షేమ పథకాల రూపంలో 2.66 లక్షల కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఈ ప్రభుత్వం దాదాపు ఇల్లు నిర్మించడానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంది. అంటే దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఈ 1,00,000 రూపాయలు కూడా 1,00,000 కోట్లు కూడా మనం కన్సిడర్ చేసుకుంటే మొత్తం మీకు ఇంత చెప్పినట్టు 11.41 లక్షల కోట్ల రూపాయల మేరకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మహిళలు లబ్ధి పొందారు. వారి సంపద పెరిగింది. అంటే నిజంగా చెప్పాలంటే 0 స్థాయి నుంచి ఇట్లాగా వారికి లక్షలాది కోట్ల రూపాయల వరకు వారికి బెనిఫిట్స్ వెళ్ళాయి, వారి సంపద పెరిగింది. దీన్ని ఒకసారి కంపేర్ చేస్తున్నాము. మనం అనుకున్నట్టు ఈ 11.41 లక్షల కోట్ల రూపాయలు ఎంత అంటే చాలా పెద్ద అమౌంట్ ఇది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉందమ్మా, అది మీకు ఇంత చెప్పినట్టు సుమారుగా 2.25-26 లక్షల కోట్ల రూపాయలు అది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. అలాగే మీకు తెలంగాణకు వచ్చేటప్పటికి 2.24 లక్షల కోట్ల రూపాయలు, కర్ణాటకకు వచ్చేటప్పటికి 3.27 లక్షల కోట్ల రూపాయలు, తమిళనాడుకు వచ్చేటప్పటికి 3.6 లక్షల కోట్ల రూపాయలు. అంటే దక్షిణాదిన ఉన్న ఈ 4 పెద్ద రాష్ట్రాల బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా తన రాష్ట్రంలోని మహిళలకు అందజేసింది. ఇది ఒక యూనిక్ రికార్డ్ గా మనం భావించాలి, ఒక అద్వితీయమైన రికార్డు మనం భావించాలి. ఇటు భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా చేయలేదని చెప్పి మీకు సునీత రకమరాజు గారు మన మారుతి మహిళా సొసైటీ వారి అధ్యయనంలోను అలాగే ఏపీఎస్ఎస్ అధ్యయనంలోను తెలిసింది. దీంట్లో ఎక్కడా కూడా గణాంకాలకి దీన్ని ప్రశ్నించడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే మనం ఆ ఇళ్ల స్థలాలకు మనం
పెట్టిన రేటు అంటే 2.5 లక్షలు సెంటుకి అని చెప్పి చాలా తక్కువ అది. నిజానికి అంటే కొన్ని చోట్ల అది ఇప్పుడు 5 లక్షలు కూడా అమ్ముకుంటున్నారు దాన్ని. కానీ మనం తక్కువ తీసుకున్నాం కానీ ఇంత సంపద ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు దక్కింది. కాబట్టి ఏంటంటే మహిళా సాధికారత దాంట్లో ఆర్థిక పరమైన విషయాలకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఈ పాలన అనేది ఒక రకంగా చెప్పాలంటే స్వర్ణయుగంగా మనం భావించాలి. సార్, అయితే గతంలోనే మేము మహిళల కోసం పెద్దపీట వేసాము, అనేక కార్యక్రమాలు చేపట్టాము. అసలు ఏదైతే డ్వాక్రా సంఘాలు ఇటువంటివి తీసుకొచ్చిందే మేము మహిళలకి ఆర్థికంగా వాళ్ళు ఉన్నత స్థితికి చేరడానికి మా పథకాల కారణం, ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం కదా సార్. సో ఇప్పుడు అయితే ఈ గవర్నమెంట్ లో చేసిన దానికి సంబంధించి కూడా విమర్శలు చేస్తున్నారు. మహిళలు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు, రకరకాల వేధింపులు, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే సార్, మరి ఇన్ని లెక్కలు ఇప్పుడు మీరు చెప్పారు. సో ఇవి కంపారిజన్స్ తెలియక విమర్శలు వస్తున్నాయంటారా, లేకపోతే వచ్చినా కానీ ఇంత సంక్షేమం వాళ్ళు చేయలేరు కాబట్టి వస్తున్నాయా? లక్ష్మీధర్ గారు, భారతదేశంలో ఒక అంశం ఏంటంటే, ఒక అమాయకమైన అంశం ఏంటంటే, ప్రతిపక్షాలు అని అంటే ప్రతిదీ విమర్శించడం అనే భావంతో ఉంటారమ్మా చాలా మంది. ప్రతిపక్ష నాయకులు కూడా కావచ్చు. అంటే ఏదో ఒక విమర్శ చేసి ఏమి లేకపోతే బోడిగుండు మీద ఎంటుకలు లాగి చూసి, లేదా కోడిగుడ్డు మీద ఎంటుకలు లెక్క పెట్టే విధంగా ఇట్లా రకరకాల మార్గాల ద్వారా వాళ్ళు ఏమీ లేకపోయినా ఏదో ఒక ఆరోపణ చేయడం అనేది ప్రతిపక్షాలకు అలవాటుగా మారింది. కాబట్టి అంటే రేపు వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే పని చేస్తారు అక్కడ. కానీ ఇదేంటంటే లెక్కలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. కాబట్టి అంటే దీన్ని మనం ఎవరో డినై చేయలేము. మనం కంపేర్ కూడా చేసాం. ఇది కంపారిజన్ ఎట్లా చేసామంటే ఇతర రాష్ట్రాలతో కూడా కలిపి కంపేర్ చేసుకున్న తర్వాతే ఈ విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. మీకు ఇంత చెప్పినట్టు నేరుగా కానీ లేకపోతే పరోక్షంగా కానీ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 90% మంది మహిళలకు ఆంధ్రప్రదేశ్లో 2.66 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందమ్మా. దీనికి ఎంతమందికి ఇచ్చిందమ్మది? సుమారుగా 5.68 కోట్ల మందికి ఇచ్చింది ఈ సంక్షేమ పథకాలని. అంటే ఎట్లా మీరు 5.68 కోట్లు ఏంటి, అసలు ఆ రాష్ట్ర జనాభా 5 కోట్లు కదా అని చెప్పి అనొచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కొక్క మహిళకు 2, 3, 4, 5 పథకాలు కూడా వర్తింపజేశారు, వాటికి అందినాయి. అట్లాగా ప్రతి ఒక్క పథకాన్ని మనం వేసుకుంటూ ఉంటుంటే 5.68 కోట్ల పథకాలు ఈ మహిళలకు అందాయి. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు కాలేదు. అయితే ఈ సంక్షేమ పథకాల అమలులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా కూడా దళారుల ప్రమేయం లేదమ్మా. అది మనం మెచ్చుకోవాలి, అది గమనించాలి, మెచ్చుకోవాలి. పూర్వం ఏంటంటే మీకు ఒకసారి రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు చెప్పారు, కేంద్రం ఒక 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తే రాష్ట్రానికి వచ్చేటప్పటికి 15-20 రూపాయలు మిగులుతుందని చెప్పి అన్నాడు ఆయన. అంటే మధ్యలో తినేసేవారు. మిడిల్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎక్కడెక్కడ తినేస్తూ ఉండేవారు. కానీ ఈ రోజున అటువంటి దానికి ఆస్కారం లేకుండానే రాష్ట్రం నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది. గతంలో మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏదైనా ఒక సంక్షేమ పథకం కావాలంటే ఆ లబ్ధిదారులు కాళ్ళు అరిగిపోయేలాగా రాజకీయ నాయకుల చుట్టూ, దళారుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. కానీ ఈ రోజున పరిస్థితి లేదు. ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఇళ్లకు వచ్చి సేవలు అందిస్తున్నారు. అంటే ఇది చాలా గుణాత్మకమైన మార్పుగా దీన్ని మనం భావించాలి. కాబట్టి ఏంటంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయంటే ఆరోపణలు చేయడం అనేది వాళ్ళ సహజ లక్షణం. అది కాబట్టి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. మీకు ఇంత చెప్పానమ్మా, కంపారిజన్ అని చెప్పాను మీకు నేను. ఇతర రాష్ట్రాలకి మనకి తేడా ఏంటంటే మీకు ఈ గృహ నిర్మాణాలు లేకపోతే దీనికి సంబంధించి మీకు ఉత్తరప్రదేశ్ ఉందమ్మా. అక్కడ ఉత్తరప్రదేశ్లో దాదాపు అక్కడ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టి పేదలకు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అనేది మనకన్నా కూడా చాలా పెద్ద రాష్ట్రం, వాళ్ళ బడ్జెట్ కూడా పెద్దదే. కానీ అక్కడికి ఇక్కడ ఒక తేడా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణాలకు అయ్యే వ్యయాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. అంటే వినియోగదారుడి మీద, లబ్ధిదారుల మీద భారం పట్టడం లేదు. భారం పడకపోయినప్పటికీ కూడా వాళ్ళకి లక్షలాది గృహాలు నిర్మించి అప్పచెప్తున్నారు. ఇంకా అప్పచెప్పాల్సినవి కూడా ఉన్నాయి. కానీ మీకు ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి మేము అధ్యయనం చేస్తే అక్కడ మీకు ఒక పథకం ఉందమ్మా. అదేంటే ఉత్తరప్రదేశ్ ఆవాజ్ యోజన. ఉత్తరప్రదేశ్ ఆవాజ్ యోజన ఈ పథకం కింద అక్కడ ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు
లక్షలాది ఇల్లు కట్టే పనులు ఉన్నారు ఆయన. అయితే అక్కడ షరతు ఏంటంటే అక్కడ ఒక్కొక్క ఇంటి విస్తీర్ణం 400 చదరపు అడుగులు. ఈ విస్తీర్ణంలో అంటే ఈ ప్లింత్ ఏరియాలో ఇల్లు కడుతున్నారు అక్కడ. దానికి అయ్యే వ్యయం, మొత్తం వ్యయం ఒక్కొక్క యూనిట్కి, ఒక్కొక్క ఇంటికి 6.51 లక్షల రూపాయలు. అంటే దాదాపు 6.5 లక్షల రూపాయలు నిర్మాణ వ్యయం అవుతుంది. అక్కడ బాగానే ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు ఈ నిర్మాణ వ్యయంలో మీరు అంటే లబ్ధిదారుడు 4,10,000 రూపాయలు మీరు చెల్లించండి, ఈ మిగిలిన 2,50,000 రూపాయలు నేను చెల్లిస్తాను అని చెప్పి ఆ ప్రభుత్వం చెప్తుందండి. అంటే పేదవారు ఒక పూట తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉండేవారు ఇంటి కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలరు, ఎలా తేగలరు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ వంటి వారు కూడా పేదల పట్ల కనికరం చూపిస్తున్నారు. కానీ ఇది కూడా బడ్డెన్ అవుతుంది పేదలకు అనేది గమనిస్తే బాగుంటుంది. ఆ అటువంటి గమనాన్ని, అటువంటి దీనిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసిందండి. అందుకని ఏంటంటే వారి మీద బడ్డెన్ పడకుండా వారికి అంతా కూడా ఉచితంగా ఈ ఇల్లు ఇచ్చే పనిని చేపట్టింది. ఇది నిజంగా పెద్ద మామూలు విషయం కాదండి, చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. ఇంకొక అంశం ఏంటంటే ఈ ఇళ్లకు సంబంధించి ఈ నిజానికి ఈ దాదాపు లక్షల్లో ఇల్లు కడుతున్నారు దానికి. అది 27 లక్షలు 28 లక్షలు సుమారుగా ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఒక్కొక్క ఇంటి విలువ ఆంధ్రప్రదేశ్ లో 10 నుంచి 15 లక్షలు ఉంటుందమ్మా. ఈ 10 నుంచి 15 లక్షల దీన్ని కూడా మనం ఆ ఇళ్ల సంఖ్యతో లెక్కిస్తే అది చాలా పెద్ద అమౌంట్ అయిపోతుంది. అది కూడా సంపదగా మారుతుంది. ఈ లబ్ధిదారులందరికీ కూడా సంపదగా మారి వారు మరింత సుస్థిరమైన జీవితాన్ని సాగించేందుకు అవకాశాలు ఏర్పడతాయి. అంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. పేదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతమైన రివల్యూషన్ వచ్చింది, ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఏమిటంటే ఈ రోజున పేదలందరూ కూడా తినటానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంది, మాకు కూడా ఒక ఇళ్ల స్థలం ఉంది, మాకు కూడా ఒక ఇల్లు ఉంది, మాకు తిండికి లోటు లేదు అని చెప్పుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ పేదలు ఎదిగారు. ఈ ఆంధ్రప్రదేశ్ పేదలు కోట్లాది మంది ఉన్న ఈ పేదలు పేదరికం నుంచి బయటకు వచ్చి దిగువ మధ్య తరగతి శ్రేణిలోకి చేరారు. ఇది నిజంగా ఒక గొప్ప అచీవ్మెంటే, ఎవరు కాదన్నప్పటికీ కూడా. దీనిని ఈ ప్రభుత్వం కొనసాగిస్తే మరో 10 ఏళ్లలో మరింత సుసంపన్నమైన వర్గంగా పేద వర్గం అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ సార్ కృష్ణరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలమ్మా.